సమాజానికి ఉపయోగపడే మహోన్నత కార్యాన్ని తలపెడితే దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆ దైవానుగ్రహంతో నారాయణ స్వామీజీ విశ్వశాంతి సాయి సేవ మరియు ప్రచార్ సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వృద్ధులకు విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ ఎంతోమందికి నిత్యం అన్నదానం చేస్తూ సాయి సేవలో తరిస్తున్నారు. ఈ సాయి బృందావనం అనే క్షేత్రం 14 ఎకరాల విస్తీర్ణం కలిగి హైదరాబాద్కి ఈశాన్యమూలలో దేశముఖి పోచంపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉంది. ఇది రంగారెడ్డి నల్గొండ జిల్లాల యొక్క సరిహద్దు. ప్రారంభం చేసిన తర్వాత విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ, సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, నిజామ్స్ కాలేజీ అని 3 కాలేజీలు పెట్టడం జరిగింది. చూడండి ఎంత గొప్ప విశేషమైనటువంటి విషయం. ఒకటి హిందువులకు సంబంధించింది, రెండవది ముస్లిమ్స్కి, మూడవది క్రిస్టియానిటీకి. బాబా కోరేది ఏంటంటే అన్ని మతాల యొక్క సిద్ధాంతాల్ని, అన్ని మతాల యొక్క విలువల్ని గ్రహించి మత సామరస్యం కోసం తన జీవితాన్ని మనకి పునరంకితం చేశాడు తండ్రి ఆ భగవంతుడు. అలాంటి తండ్రి సాయినాథుడు చెప్పినటువంటి సేవాపరమైన కార్యక్రమాలు ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది. నా పేరు సావిత్రి అండి. నేను రామ్నగర్కి వెళ్ళి వచ్చిన. ఇక్కడ సాయి బృందావనం ఉన్నదని ఇక్కడ వచ్చిన సంవత్సరం అయింది. వచ్చినాక మా గురువు గారు చాలా బాగా చూసిండు. టిఫిన్ మరి మధ్యాహ్నం 1 గంటకు అన్నము, మరి మాకు బీమారు ఉంటే మళ్ళీ డాక్టర్ని పిలుస్తారు, మళ్ళీ మాకు మందులు ఇస్తారు. నా పేరు లక్ష్మి. నన్ను నా వాళ్ళంతా వదిలేశారు, నాకు ఎవరు లేరు. నేను వచ్చి 5 ఏళ్ళు అయింది. నేను గాడిలో పనిచేస్తున్నాను, తక్కువ పని చేసుకుంటాను. గురువుగారు నాకు బాగా చూసుకుంటున్నారు, నాకేం పని చేయలేదు. కానీ నా వాళ్ళు వదిలేసి 30 ఏళ్ళు అయింది, ఎవరు ఆటలు చేయలేదు. నా బాధ అది. 2 పూట భోజనం, టిఫిన్, చాయ్ ఇస్తున్నాడు, మంచిగా బాగా చూసుకుంటున్నాడు, ఏం తక్కువ చేయలేదు. నా పేరు ఎన్ జనార్దన్, సికింద్రాబాద్. నేను వ్యాపారం చేస్తుండే మూల మార్కెట్ జనరల్ మార్కెట్ సెక్రటరీ మాది. ఇప్పుడు దాని తర్వాత వ్యాపారం చేస్తుంటే, దాని తర్వాత మా ఇంట్లో వంశం అందరు, నా భార్య అందములు అందరూ చనిపోయారు, ఇవ్వలేరు. దిక్కు లేకుండా ఉంటే అనాథగా ఉన్నా. అక్కడక్కడ కష్టపడుకుంటున్నా. మా సాయి కుమార్ మల్కాజ్గిరి గీతానగర్ ఉంటాడు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ నాకు అడ్మిట్ చేశారు. ఇక్కడ నాకు అన్ని విధాల ఇంటికంటే అన్ని సౌకర్యం కలిగిస్తున్నారు. మా గంటనారాయణ స్వామి గారు లేక 100 మంది ఉంటే భారతదేశమే బాగుపడుతుందని నా అభిప్రాయం అనుకుంటున్నా. మనం మీది ఏ కులం, ఏ మతం, మీరు ఏ ప్రాంతం వారని మనం అడగం. వారిని చూసిన వెంటనే వారి ఇళ్ల నుంచి వచ్చేసినటువంటి అనాథలుగా భావించి, అనాథ అనేవాడు ఎవరూ లేరు ప్రపంచంలో. ఎందుకంటే మన తండ్రి భగవంతుడు ఉన్నాడు కదా. మరి మనం అనాథలం ఎలా అవుతాం? అనాథలం కాదు. మనకి అనేటువంటి ఈ స్థానం ఉంది సాయి బృందావనం. దయించి మానసికంగా కానీ శారీరకంగా ఎవరు శిక్షించుకోవాల్సిన అవసరం లేదు. అవగాహన లోపం. ఇక్కడికి రండి, ఆశ్రయం పొందండి. మరి వీరందరికీ భోజనాలు కావాలి, బయట నుంచి వచ్చే యాత్రికులు కూడా భోజనాలు కావాలి. ఆహారం పరబ్రహ్మ స్వరూపం కనుక నిత్య అన్నదానం అని. నా పేరు రాములు. 11 సంవత్సరాల నుంచి చేస్తున్న నారాయణ స్వామి చేతి కింద అన్నదానం జరుగుతుంది. ముసలులకు ఆదివారం, గురువారం 1000 మంది దాకా వస్తారు. అందరికి అన్నదానం పెడుతున్నా, ఎవరు లేదని పెడుతున్నా. నారాయణ స్వామి అందరికి పెట్టుకున్నాడు, వాళ్ళ సేవ చేస్తున్నా. ఆ రోజున 24/8/2000 సంవత్సరంలో ప్రారంభించిన నామ సంకీర్తనతో పాటు అన్నదానం ప్రారంభించాం. మరి వాటికి రమారమి 3 కోట్ల మంది భోజనాలు చేసి ఉండొచ్చు. విద్యార్థుల్ని, అలాగే మెడికల్ క్యాంప్స్, కళ్ళ ఆపరేషన్లు చేయిస్తున్నాం, కళ్ళజోడులు వేయిస్తున్నాం. బట్టలు కూడా మరి భక్తులు తెచ్చి ఇస్తూ ఉంటారు. బ్లాంకెట్స్ కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, దోతులు కానివ్వండి, చీరలు కానివ్వండి. ఈ ఆశ్రమంలో ఉండేవారికే మాత్రం కాకుండా బయట నుంచి వచ్చేటువంటి బీదలు ఎవరైనా సరే వారి అందరికీ కూడా వస్త్రదానం పెద్దవారితో చేయిస్తూ ఉన్నాం. విద్యార్థుల్ని 62 మంది బ్యాచ్గా 6వ బ్యాచ్ ఇప్పుడు రన్ అవుతూ ఉంది. బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ, బీఫార్మసీ. ఇప్పుడు విన్నీ కుమారి నల్గొండ నుంచి వచ్చాను.
నాకు ఇట్లా బీటెక్ చదువుకుంటానికి సంబంధం లేకుండా అప్పుడు నారాయణ స్వామి గారు వచ్చి ఇలా చదివిస్తాను, హాస్టల్ నేను ఫీజు కడతాను అని ఇస్తానని చెప్పుండే. అయితే ఇప్పుడు నారాయణ స్వామి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎంతగానో మేలు చేస్తే ఆయన జీవితంలో ఆయనకు రుణపడి ఉంటాను. ఇంకా ఆయన ఎక్కడైనా హాస్టల్ ఆయన దగ్గర హాస్టల్లో ఉంచుకొని భోజనం ఇప్పిస్తున్నాడు, అలాగే ఖర్చులకు డబ్బులు ఇప్పిస్తాడు. నారాయణ స్వామి ఎంతగానో రుణపడి ఉంటాడు. వీటిలన్నిటి నిర్వహణకి ధనం భక్తులు వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూసి ప్రభావితులై వారికి తోసిన విధంగా ఇచ్చేటువంటి సందాల ద్వారానే భక్తుల కొరకు భక్తుల చేత నిర్వహించేటువంటి విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార సమాజ్ అనేటువంటిది చారిటబుల్ ట్రస్ట్ని 1999లో రిజిస్టర్ చేయటం జరిగింది. ఆరోగ్యం ప్రధానం అని ముందే చెప్పుకున్నాం. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజ ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? సమాజ ఆరోగ్యం కోసం నారాయణ స్వామీజీ ఇచ్చే సందేశం. మనం ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి వ్యాధులకు గురవుతోంది మానవాళి. దానికి రీజన్ ఏమిటంటే ఈ బాధలు ఈ వ్యాధులు ఎందుకు కలుగుతున్నాయి అంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భగవంతుడు తినవద్దని చెప్పి ఎవరిని ఆదేశించలా. తినండి, మీరు అరటిపళ్ళు రుచిగా ఉన్నాయి కదా అని చెప్పి 1 డజను తింటే విరోచనాలు పట్టుకుంటాయి, వాంతులు వస్తాయి. అలా కాకుండా నియమానుసారంగా దేన్నైనా సరే ఉపయోగించుకోగలిగితే మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా 10 మందికి ఉపయోగపడుతుంది పదార్థం. అది లోపించింది, స్వార్థం ఎక్కువ అవటం వల్ల మన రోగగ్రస్తం అయిపోతున్నాం, మానసికమైనటువంటి ఆనందాన్ని కోల్పోతూ ఉన్నాం. మనం దేవుడు అని చెప్పి కొలిసిన దానివల్ల తప్పేమీ లేదు. ఎదట వ్యక్తుల యొక్క దైవాన్ని మనం నిందించినప్పుడు, వారి యొక్క అలవాట్లని వారి యొక్క పద్ధతులను మనం వ్యాఖ్యానం చేసినప్పుడు మనమే పొందాం చికాకులు. ఎదటి వ్యక్తి కూడా చికాకు పడి మన ఏదో ఒక రకంగా ఇబ్బంది కలగజేయటానికి చూస్తూ ఉంటాడు. కనుక మనం ఎవరి అలవాట్ల గురించి ఎవరు వ్యాఖ్యానం చేయవలసిన పని లేదు. మీరు ప్రతిదీ తగుమాత్రంగా తీసుకోండి, పొందండి ఆనందం. ఒక దైవానికి కానివ్వండి, ఒక ఆహారానికి కానివ్వండి, ఒక ప్రవర్తనకి కానివ్వండి, తనకి తాను క్రమశిక్షణ నియమావళిని ఏర్పాటు చేసుకోవాలి. తదనంతరం మీరు ఈ సాయి బృందావనం లాగే నిత్య నూతనంగా ఎప్పుడు యవనవంతులుగా ఉండటానికి మీకు తప్పనిసరిగా ప్రకృతి మనకు అనుకూలిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. వయసును కూడా లెక్క చేయకుండా ఇంతటి గొప్ప కార్యాన్ని తలపెట్టి ఎంతోమందికి కనిపించే దైవమై కుల మత భేదాలు పాటించకుండా ఆశ్రయం కల్పిస్తూ తన జీవితాన్ని సాయికి అంకితం చేసి ఆనందమయ జీవితాన్ని గడుపుతున్న నారాయణ స్వామీజీ ఇలాగే కలకాలం జీవించాలని, తన సేవలు ఇంకా విస్తరించాలని, ఆ శక్తిని సాయి తనకు ప్రసాదించాలని TV7 మనసారా కోరుకుంటుంది.